ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం అమలుకు సిద్దమైంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తిని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఉదయం 11:15 ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 11:30 మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంటారు. 11:35కు పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు. గతేడాది డిసెంబర్ గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగులు, 100% కంటి చూపు లేని, 100% మూగ చెవిటి వారికి, అలాగే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక వికలాంగులు మాత్రమే ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో వీరికి 50% రాయితీ లభిస్తోంది. ప్రస్తుతం దివ్యాంగ శక్తి పథకం కింద వికలాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగులందరికీ స్త్రీ శక్తి పథకం కింద వర్తించే బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 1.71 లక్షల వికలాంగులకే లబ్ధి చేకూరుతుండగా విస్తరణతో ఇకపై 11.16 లక్షల మందికి ప్రయోజనం జరగనుంది. ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులే రాయితీ లభిస్తుండగా ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50% రాయితీ ఉంటుంది. ఈ పథకంలో భాగంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. 40% అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన ఆర్డో, మూగ చెవితి, అంధులు, మరుగుజ్జులు, కుష్టు, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలేసేమియా తదితర 21 రకాల వ్యాధులు కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చునన్నారు. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభం కానున్న దివ్యాంగ శక్తి పథకం ముఖ్య లక్ష్యాలు ఏమిటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం అమలుకు సిద్దమైంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తిని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఉదయం 11:15 ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 11:30 మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంటారు. 11:35 పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు.
ఎస్, మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇళ్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి, గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభం కానున్న దివ్యాంగ శక్తి పథకం ముఖ్య లక్ష్యాలేమిటి? ఇంద్రజ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక హామీని అయితే నిలబెట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దివ్యాంగ శక్తి పేరుతో కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ కాబోతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఈ ప్రోగ్రామ్ ను కూడా స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3న అటు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఒక హామీని ఇచ్చింది. ఏదైతే ప్రస్తుతం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. దాంట్లోనే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణానికి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇవాళ నెరవేర్చుకుంటూ కూడా మరి కాసేపట్లో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి దివ్యాంగ శక్తి పేరుతో కూడా సీఎం చంద్రబాబు అయితే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 21 వర్గాలకు సంబంధించి, అంటే హ్యాండిక్యాప్డ్ కి సంబంధించి 21 అంశాల మీద పూర్తిగా దివ్యాంగులకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 7,264 బస్సుల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేసింది. అంటే దాదాపు దీనివల్ల 207 కోట్ల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయినప్పటికీ కూడా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ను కూడా కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అటు పూర్తిగా దివ్యాంగులకు సంబంధించి మరికొన్ని రాబోయే రోజుల్లో మరికొన్ని వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కూడా మరికొన్ని అంశాలను ప్రవేశపెడతామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి కాసేపట్లో అటు ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు మంగళగిరి చేరుకుంటారు. మంగళగిరి చేరుకున్న అనంతరం కూడా ఈ దివ్యాంగులకు సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు ప్రత్యేకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ లో దివ్యాంగులతో సీఎం చంద్రబాబు అయితే లంచ్ మీటింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళతో కలిసి భోజనం కూడా చేస్తారు. పూర్తిగా దాదాపు 12 లక్షల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఒక అంచనాకి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అయితే పూర్తిగా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి బస్సుల్లో ప్రయాణించేందుకు కూడా 50% అనేది రాయితీ ఉండే విధంగా కూడా బస్సు పాసులు ఉండేవి. అయితే ఇప్పటి నుంచి పూర్తిగా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా ఎక్కడి వరకు అయినా వాళ్ళు ప్రయాణించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు సిటీ బస్సులో కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్లు, అలాగే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే పూర్తిగా ₹1 కూడా ఛార్జ్ చేయకుండా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించే విధంగా కూడా పూర్తిగా అయితే ఈ పథకానికి సంబంధించి మరి కాసేపట్లో అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా ఇప్పటికే దీని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా పెన్షన్ విషయంలో కూడా వాళ్ళకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అనేది పెన్షన్ కూడా ఎక్కువ పెంచడం జరిగింది. దాంతో పాటు పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొస్తే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేసే విధంగా కూడా అయితే మరి కాసేపట్లో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో దివ్యాంగ శక్తికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ను కూడా స్టార్ట్ చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దివ్యాంగులకు సంబంధించి ఉగాది కానుక అనే ఒక మాట అయితే చెప్పుకోవచ్చు అని దీని అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది అన్ని వర్గాల వారికి, అలాగే మానసిక దివ్యాంగులు కావచ్చు, అలాగే 21 అంశాలకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన అంశాలలో పూర్తిగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కూడా ఇప్పటికే పూర్తిగా వాళ్ళకి ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్లు కావచ్చు వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తిగా పెన్షన్ పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చి దివ్యాంగులకు అయితే ఒక అవకాశం అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రోజుకు లేదా నెలకు ప్రయాణంపై ఎలాంటి పరిమితులు ఉంటాయి? అసలు పరిమితులు ఉన్నాయా దీనికి? ప్రస్తుతానికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి ఏదైతే పథకం తీసుకొచ్చిందో దీని మీద ఎలాంటి పరిమితి అనేది ఇప్పటి వరకు మహిళలకు ఇవ్వలేదు. అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా పరిమితి లేకుండా, అంటే వాళ్ళు కేవలం వాళ్ళకున్న ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి 50% అనేది బాడీలో ఎక్కువ, అంటే దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికెట్ లో 50% పైగా ఉంటే కూడా వాళ్ళకి సపరేట్ గా కూటమి ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఎన్నిసార్లు అయినా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా కూడా ప్రయాణం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అటు మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు 52 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. దాంతోపాటు దాదాపు 12 లక్షల మందికి ఈ దివ్యాంగ శక్తి పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఎలాంటి పరిమితులు లేకుండా, అంటే కండిషన్స్ లేకుండా వాళ్ళు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఉచిత ప్రయాణం కోసం ప్రత్యేక కార్డులు గానీ లేకపోతే పాస్లు గానీ ఏమనున్నారా? అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీ అయితే ఇప్పటికీ బస్ పాసులను కూడా ఇష్యూ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో వాళ్ళకి 50% వరకు కూడా రాయితీ ఉంటుంది బస్సుల్లో ప్రయాణించడానికి. అలాగే బస్సులో సపరేట్ గా వాళ్ళకి సిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ప్రయాణించే విధంగా కూడా ఆధార్ కార్డుతో పాటు ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ అయితే కొన్ని బస్ పాసులను కూడా ఇష్యూ చేసింది. దానికి సంబంధించి మన మిత్ర వాట్సాప్ ద్వారా కావచ్చు, అలాగే ఆర్జీటీఎస్ ద్వారా కూడా పూర్తిగా దీన్ని యూజ్ చేసుకునే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ లో 130 సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. అంటే బస్ పాస్ ఉన్నా అలాగే ఆధార్ కార్డు ఉన్న ఏది చూపించినా సరే వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి పూర్తిగా 12 లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఇవాళ నుంచి అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా దివ్యాంగులతో కూడా సీఎం చంద్రబాబు కలిసి లంచ్ చేయబోతున్నారు. ఇంద్రజ, రైట్. మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఏ విధంగా సిద్ధమయ్యారు? ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా అటు జిల్లా కలెక్టర్ తమీమా అన్సారీ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు పోలీస్ సూపరింటెండెంట్ అయిన వకుల్ జిందాల్ కూడా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఉండవల్లి వరకు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ అనేది దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణం చేసిన తర్వాత ప్రత్యేకంగా క్యాంప్ ఆఫీస్ లో వీళ్ళతో లంచ్ కూడా సీఎం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి అంటే మంగళగిరి నుంచి ఉండవల్లి దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.